గ్రామంలో మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నటువంటి అంశాల పట్ల మేము కమల రూపాయలతో చెప్పడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఉన్నటువంటి డాక్టర్ కానీ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్లో అందరికీ మరి ముందుగా మా కళాబృందం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఊరు స్వచ్ఛంగా అంటే శుభ్రత ఏ విధంగా పాటించాలో మా కళాకారులు ఒక పాటతోటి మనం ముందుకు రాబోతూ ఉన్నాం. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ ఒళ్ళు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ ఒళ్ళు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. మంచి నీటినంత మనం మలినంగా చేస్తుంటే మంచి నీటినంత మనం మలినంగా చేస్తుంటే అంటువ్యాధులొచ్చి మనం ఆరోగ్యంగా పరిశుభ్రత లేకుంటే పాడవు నీ ఒళ్ళు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. ముందు మన పిల్లలు మలమూత్రాలు చేస్తుంటే మన చుట్టూ పక్కలలో ఈగలతో శుభ్రమైన ఆహారం కలుషితమైపోతుంది. అందుకొరకు మనమంతా మరికొట్లు వాడాలి. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ ఒళ్ళు అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. పొద్దున్నే మనమంతా మరుగుదొడ్లకెళ్ళినా ఆటపాటలతో నీరు వీధులలో తిరిగినా మట్టిలున్న మలినాలు మన ఒంటికి అంటుతాయి. అందుకే కాళ్ళు చేతులు సబ్బుతో కడగాలి. పరిశుభ్రత లేకుంటే పాడవు నీ ఒళ్ళు అది పాటిస్తే మనకు ఈ అంటువ్యాధులతో ఎన్నాళ్ళు గడుపుతారు. కష్టాలతోటి బాధలతో కూలుతారు. కష్టాలతోటి బాధలతో కూలుతారు. మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం చెడకుండా హాయిగా బ్రతుకంతా. అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. అది పాటిస్తే మనకు కలుగును సిరిమల్లు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని రూపాయలు ఉన్నా కోట్ల రూపాయలు ఉన్నా మనం ఎవరు రావు. విలువైనట్టు ఈ సమాజంలో ఏంటి కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ విలువైనటువంటి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. అందుకే మనం ముందుగా నేను చెప్పేటువంటి కొద్దిగా జాగ్రత్తలు మాత్రం మీరు కుటుంబకి పాటించాలని చెప్తా ఉన్నాం. మన గ్రామంలో ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనం శుభ్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరం వేయకుండా చూసుకోవాలి. గ్రామాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మరి దోమలు కానీ ఈగలు కానీ దోమకాటు ద్వారా ఉదాహరణకు రకరకాల విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. అవి మీకు అంటే తున్నికి దోమ చిన్నగా ఉంటుంది, కానీ ఆ దోమకాటు ద్వారా మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, మరి మెదడు వ్యాపు ఇటువంటివి వస్తూ ఉన్నాయి. కనుక మనం మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటే కొంత మేరకు ఈ విషజ్వరాలను తరిమేయచ్చు. కనుక మీరు శుభ్రంగా ఉండాలి. మనం నివసించేటువంటి ఇల్లు ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తినేటువంటి ఆహారం ఒక శుభ్రంగా తీసుకోవాలని మీద మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకొని మరి ఎంతో శ్రమ చేసి కష్టపడి కష్టజీవులు కూలినాలు చేసుకొని సంపాదించిన డబ్బులంతా మరి డాక్టర్ల పాలు అంటే అంటే అక్కడ కాదు, దవాఖానలో పోతే మీరే ఇబ్బంది అవుతారు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే చేతులు కాళ్ళ ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని రోగాలను తగ్గిస్తారని మనం చేసుకుంటూ శుభ్రత పాటించు మాయన్న, పరిశుభ్రంగా ఉండాలి మాయన్న. శుభ్రంగా ఉండాలి, శుభ్రత పాటిద్దాము.
మరి వచ్చేటువంటి విష జ్వరాలను తాళమేద్దామని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మేము వచ్చినట్టు వెనువెంటనే మాకు సహకరించినటువంటి మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి డాక్టర్ గారికి ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ మరి మా తెలంగాణ సంస్కృత సారథి కళాకార తరఫున మీ అందరికీ మనం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమం ఏమన్నా మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అమ్మా. సార్ మాట్లాడతారు. మాట్లాడండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు, అది ముమ్మాటికి నిజం. ఏ మాట లేనిది ఏ ఒక్కటి వాళ్ళు అనుభవించింది ఏ మాట చెప్పరు, అవునా? సో ప్రతి ఒక్కరూ నార్మల్గా మీకు ఇప్పుడు నార్మల్ నేను బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయడానికి వస్తేనే భయపడిపోతున్నారు. అలాంటిది వాళ్ళ రోగం ఎందుకుందో ఎందుకో వాళ్ళు ఉంటుంటే ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు కొంతమంది కాలంలో. సో ముందు జాగ్రత్తతోనే పరిశుభ్రంగా ఉండి ఎండకు ఎక్కువ పని చేసుకోకుండా ఎక్కువ అంటే మెంటల్గా స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా తిని కరెక్ట్ టైంకి ఆరోగ్యంగా ఉండండి. ఎలాంటి ఒక్కరికి కూడా డాక్టర్కి ఒక్కరికి పెట్టాల్సిన అవసరం ఉండదు, అర్థమైందా? అండ్ నేను మెయిన్గా చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే మీ హెల్త్ గురించి మీరు తప్ప ఎవ్వరు పట్టించుకోరు, ఓకేనా? సో జాగ్రత్త ఉండండి. అండ్ మట్టిలో వ్యవసాయంలో ఈ కాలంలో పంటలు పండించడం మందులు అవి వాడుతున్నారు. సో అవి చేసినాక కొంచెం జాగ్రత్తగా ఉండి చేతులు శుభ్రంగా కట్టుకొని తినండి. థ్యాంక్ యూ సార్. మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరి ఆ విధంగా మనమంతా శుభ్రత పాటించి ఆరోగ్యాన్ని తెలియపరచుకుంటూ అదేవిధంగా గ్రామాలలో అతి చిన్న వయసులోనే సిగరెట్లకు